నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇవాళ నేను చేయబోతున్న వీడియోకి సంబంధించి టైటిల్ అలాగే తంబు రెండు మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైసీపీ రాజకీయ నాయకుడు అని చెప్పేసి టైటిల్లో పెట్టడం జరిగింది. థంబ్నెయిల్లో కూడా అదే పెట్టాను. అంటే నేనంటున్న మాట కదా అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముద్దుల కూతురు అంబటి మౌనిక. పైగా ఇప్పుడు ఆవిడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా కాబోతున్నారని టాక్ నడుస్తున్న టైంలో ఆవిడ నోటి నుంచి పలికిన సుభాషితాలు ఇవి. వెంకటేశ్వర స్వామి అంటే ఇన్నాళ్ళు నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా ఇష్టమైన దైవం అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఇవాళే తెలిసింది నాకు వెంకటేశ్వర స్వామి అంటే వైసీపీ రాజకీయ నాయకుడు అని చెప్పేసి. ఎందుకంటే అంబటి మౌనిక పలికిన సుభాషితాలవి. అయితే ఒకవేళ అంబటి కనుక దీని మీద స్పందిస్తే ఎలా ఉంటుందా, ఎలా మాట్లాడతారా అని చెప్పేసి నేను కింద ఈ టైటిల్ ఇవ్వటం జరిగింది. నా తల్లి ఇంకా ఆపు, కొంప ముంచకు అని చెప్పేసి. సో నిజమే కదా, ఏ తండ్రి అయినా ఖచ్చితంగా వారిస్తాడు. మరి ఒకవేళ బాధ్యత గల తండ్రి అయితే మరి అంబటికి బాధ్యత ఉందో లేదో మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో. బాధ్యత ఉంటే అసలు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదు, రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండేవాడు కాదు. సో అంబటి రాంబాబు స్పందిస్తాడా, స్పందిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇకపోతే అంబటి మౌనిక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఎస్ చేశారు. నేనేదో కావాలని వీడియో కోసమో లేకపోతే వీడియోలో వ్యూస్ కోసమో అంటే యూట్యూబ్లో వ్యూస్ కోసమో నేను ఈ థంబ్నెయిల్ ఈ టైటిల్ క్రియేట్ చేయలేదు. ఆవిడ నోటితో మాట్లాడిన సుభాషితాలు మీకు కూడా ఒక్కసారి వినిపిస్తాను, వినండి. అసెంబ్లీ సమావేశాల్లో అంబటి రాంబాబు గారి అరెస్ట్ గురించి వచ్చినటువంటి ప్రస్తావన సందర్భంగా ఇక్కడ చిన్న కరెక్షన్ అమ్మా అంబటి మౌనిక, అది అసెంబ్లీ సమావేశాలు కాదు, శాసన మండలి సమావేశాలు. ఎందుకంటే అసెంబ్లీకి అసలు వైసీపీ నాయకులు ఎవరు రాలేదు. వైసీపీ తరఫున ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఇంక్లూడింగ్ జగన్మోహన్ వచ్చారు. 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి ఫిబ్రవరి 11వ తారీఖున 10 గంటల 11 నిమిషాలకి అంటే 10 గంటలకు వచ్చారు, 10 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోను కూడా వెళ్ళిపోయారు. సో అది జరిగింది శాసన మండలిలో. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు. మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు, ఇది రెచ్చగొట్టేటువంటి సైగ. ఏ రకంగా సైగ అంటే ఇలా సైగ చేశాడు అంబటి రాంబాబు కోర్టు బయట ఉండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంబటి రాంబాబు. ఆయన వైఖరిలో మార్పు రాలేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణకి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. కాదా అని ఆయన ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మామే దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద మళ్ళీ విందురుగా ఒక్కసారి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి ఎంత దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు. అంబటి మౌనిక చదువుకున్న డాక్టర్గా పనిచేస్తూ చదువుకుని ఒక ఉన్నతమైన చదువుకుని డాక్టర్గా పనిచేస్తున్న అంబటి మౌనిక ఇంత దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేస్తుందని నేనైతే అసలు ఊహించలేదు. మీరు ఊహించారా లేదా అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇకపోతే అంబటి రాంబాబు ఆ రోజు గొడవ పెట్టుకుంది వైసీపీ రాజకీయ నాయకుడిగా వెంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపిస్తున్నారట. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా వెంకటేశ్వర స్వామిని వైసీపీ రాజకీయ నాయకుడిగా చిత్రీకరించడాన్ని అంబటి రాంబాబు భరించలేక అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారట. అసలు యథార్థం ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టారు. ఎస్, మహాపాపం నిజం అని. నిజమేగా మరి. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో స్పష్టీకరణ. కింద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మీరు వచ్చి తీర్చేయచ్చు. కానీ మర్యాదగా చెప్తున్నాం, వితిన్ 24 hours లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి పీకేస్తాం. గుర్తుపెట్టుకోమని కూడా మనం చేసుకున్నాం. ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా
చంద్రబాబు ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చెప్పాడు? పంది కొవ్వు జంతువుల కొవ్వు మంచిదని చెప్పాడు. కానీ సిపిఐ ఏం చెప్పింది? అది కలవలేదు అని చెప్పింది. ఆయన ఇంకా సిగ్గు ఎక్కువ లేకుండా ఈ విధంగా పుష్ట ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన సందర్భంగానే మనం చెప్పాలి. చూశారు కదా, ఎక్కడా కూడా అంబటి రాంబాబు వెంకటేశ్వర స్వామిని వైసీపీ రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిత్రీకరిస్తున్నారు, దానికి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కానీ అంబటి మౌనిక మాత్రం ఇలా కొత్తగా సుభాషితాలు ఆవిడ వల్ల వేస్తుంది. అయితే అంబటి రాంబాబు పలికిన ఆ చిలక పలుకులు ఇంకొకసారి మనం విందాం. ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారు, మేబీ ఇంట్లో కూడా అలాగే మాట్లాడతారేమో. అందుకే అంబటి మౌనికకి అవి అంత పెద్ద బూతుల్లాగా చండాలమైన మాటల్లాగా కనిపించడం లేదు. జనరల్గా ఆయన ఇంట్లో పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని, భార్యతో కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారేమో, ఇలాగే తిడతారేమో వాళ్ళందరినీ మేబీ. చూడండి ఒకసారి అంబటి రాంబాబు ఎలా మాట్లాడుతున్నాడు. చూశారు కదా ఎలాంటి మాటలు మాట్లాడాడు అంబటి రాంబాబు. మేబీ అవి వాళ్ళ ఇంట్లో అంబటి రాంబాబు రెగ్యులర్గా మాట్లాడతాడు కాబట్టి అంబటి మౌనికకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తల్లికి, లేకపోతే అంబటి రాంబాబు అల్లుళ్ళకి అందరికీ కామన్గా అనిపించే మాటలు అయి ఉండొచ్చు. పాపం మధ్యలో ఒక అల్లుడు ఉన్నాళ్ళండి, అతన్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఎందుకంటే అంబటి రాంబాబు నిజస్వరూపాన్ని ఎలక్షన్ల ముందే బయట పెట్టాడు. అలాంటి నీచుడికి ఓట్లేయొద్దు అని చెప్పేసి గట్టిగా నొక్కి వక్కాడించాడు. నేను చెప్పిన మాట కాదు ఇది. అంబటి రాంబాబు రెండవ అల్లుడు అమెరికా నుంచి రిలీజ్ చేసిన వీడియో అది. అంబటి రాంబాబుని చిత్తుగా ఓడించండి. నా జీవితంలోకి అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని పంపించినందుకు దేవుణ్ణి రోజు నేను ప్రశ్నిస్తాను, ఎందుకు పంపించావు ఇలాంటి వ్యక్తిని నా జీవితంలోకి అని చెప్పేసి. ఆయనే చెప్పిన మాటలు అవి, నేను చెప్తున్న మాటలు కాదు. ఇకపోతే ప్రస్తుతానికి వద్దాం. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తేనే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని పూర్తిగా కల్తీ చేసేశారు. 68.17 లక్షల కిలోల సింథటిక్ నెయ్యిని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడమే కాకుండా అటు భక్తులకి కూడా అవే లడ్లు ఇచ్చారు. ఇంకోసారి అవకాశం ఇస్తే ఇదిగోండి ఈ పక్కన స్వామివారికి పైనుంచి కింద వరకు పూలమాలలు వేశారు చూసారా, ఆ పూలమాలలకు బదులుగా వైసీపీ కండవాలు వేసినా వేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి. అంటే గతంలో లడ్డూల్నే కల్తీ చేసేసి పూర్తిగా సింథటిక్ నెయ్యితో లడ్డూల్ని తయారు చేసి ప్రజలందరికీ, అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన భక్తులందరికీ ఇవ్వగలిగింది. ఈసారి అసలు పూలమాలలకు బదులు వైసీపీ కండవాలు వేసినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పుడు కూడా నాకు తెలిసి అంబటి మౌనిక లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏ తప్పే ఉంది, పూలమాలలు రేట్ ఎక్కువ, పూలు కొనాలంటే రేట్ ఎక్కువ, అదే ఒకసారి జెండాలు కొని వేసేస్తే తీసేసే పని ఉండదు, ఎప్పుడో చిరిగిపోయినప్పుడు మార్చొచ్చు, రోజు ఉతిక ఏ వేస్తారని కూడా చెప్తారు అంబటి మౌనిక లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే వైసీపీ రాజకీయ నాయకుడు అని చెప్పేసి అదే నోటితో మాట్లాడిన మౌనిక రేపు వెంకటేశ్వర స్వామికి ఇలాంటి అపచారం చేసినా కానీ సమర్థించే అవకాశం కూడా ఉంది. ఇక అంబటి రాంబాబు ప్రస్తుతం జైల్లో ఉండి లబోదిబోం అంటున్నాడట. ఎందుకని అంటే అంబటి మౌనిక ఆయనకి పార్టీకి చేస్తున్న డ్యామేజ్ని తట్టుకోలేకపోతున్నాడట. ఎప్పుడు బయటకు వద్దామా అని ఎదురు చూస్తుంటే ఇటు ప్రభుత్వం ఏమో కేసుల మీద కేసులు, పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు వేస్తుంది. గతంలో చూస్తే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నీచమైన వ్యాఖ్యలు చేసి ఆయన పరువుని మొత్తం, అంటే అంబటి రాంబాబు పరువుని మొత్తం తన చేతులతోనే అంబటి రాంబాబే తీసుకెళ్లి మురుక్కాలలో కలుపుకున్నాడు. మొత్తం అంతా ఆయన రాజకీయ కెరియర్ ఇన్నాళ్ల నుంచి బిల్డ్ చేసుకుందంతా కూడా తీసుకెళ్లి డ్రైనేజ్లో ఆయనే ముంచేసుకున్నాడు ఆయన చేతులతోటి. సో ఇప్పుడు చూస్తే ఆ కేసులోనే చంద్రబాబుని బండ బూతులు తిట్టిన కేసులో అంబటి రాంబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ వచ్చిందిగా అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో కేసు పడింది. పోలీసుల్ని, పట్టాభిపురం పోలీసుల మీద బూతులతో విరుచుకుపడుతూ వాళ్ళ విధులకి అడ్డు తగిలినందుకు గాను అంబటి రాంబాబు మీద కేసు వేశారు. దాంట్లో కూడా పీటీ వారెంట్ వేస్తే మళ్ళీ దాంట్లో కూడా బెయిల్ వచ్చిందిగా అనుకునే టైంలో ఇప్పుడు తాజాగా మరో కేసు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా బాధ్యతలు వెలగబెడుతున్న టైంలో ప్రజలకి ఇష్టం లేకపోయినా, అంటే పెన్షన్దారులు ఉంటారు కదా, వికలాంగులు, వితంతుల పెన్షన్లు తీసుకునేవాళ్ళు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేవాళ్ళు, ఇలా ఉంటారు కదా, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సంక్రాంతి సంబరాలు, మామూలుగా డాన్సులు వేయటం సంబరాల రాంబాబుగా అంబటికి అలవాటు కదా. సో ఆ సంబరాలు చేసుకోవడానికి ఊళ్ళో వాళ్ళ డబ్బుతోటి ఈయన సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది, కానీ ఈయనేదో సంబరాలు చేసి ఊళ్ళో వాళ్ళని ఎంటర్టైన్ చేసినట్టుగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వికలాంగులు, వితంతులు, వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాలంటీర్లను ఉపయోగించి 200 రూపాయలు కలెక్ట్ చేశాడు.
కలెక్ట్ చేసిన సొమ్మంతా చూస్తే మొత్తం 5 కోట్లు అయిందట. ఒక పెద్ద స్కామ్ కిందే లెక్క కట్టొచ్చు 5 కోట్ల రూపాయలు అంటే. ఏమో ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కాదు, 5 కోట్ల రూపాయల స్కాము. మరి దీనికి సంబంధించి అంబటి రాంబాబు మీద మరో పీటీ వారెంట్ వేస్తే మళ్ళీ ఆయన్ని పోలీసులు కూడా ఇంట్రాగేట్ చేయడానికి వాళ్ళు కూడా అడిగారంట, రిమాండ్ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి, అంబటి రాంబాబుని మాకు అప్పగించండి, ఈ కేసులో విచారించాలి ఆయనని చెప్పేసి. సో ఈ కేసుకు సంబంధించి 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వస్తుంది. అసలే ఎప్నియానో ఏదో అంటున్నారు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడే సమస్య ఉందంట అంబటి రాంబాబుకి. దానికి సంబంధించి ఒక మిషన్ ఇచ్చి పంపించినట్టున్నారు, అది ముక్కుకు తగిలిస్తారేమో. సో శ్వాస తీసుకోవటం చాలా ఈజీ అవుతుందంట. అది ఉంటే మొత్తానికి అంబటి రాంబాబు కిందే పడుకొని నిద్రపోవాల్సి వస్తుంది. 70 ఏళ్ల వయసులో మల్లెపువ్వు లాంటి అంబటి రాంబాబు, అంటే తల మీద గడ్డం అంతా నెరిచిపోయింది, వైట్ బట్టలు వేస్తారు మరి జైల్లో. సో ఆ బట్టలు వేసుకుని మల్లెపువ్వులాగా తళతళలాడిపోయే అంబటి రాంబాబు కింద పడుకోవాల్సి వస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నట్టున్నారు. అందుకే అంబటి రాంబాబుని అక్రమంగా జైల్లో ఉంచుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది అక్రమం ఏం కాదు, సక్రమమేనమ్మా అంబటి మౌనిక అని చెప్పేసి నెటిజన్లంతా కూడా తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన మీద ఇంకొక పీటీ వారెంట్ కూడా జారీ అవుతుంది. అదేంటి అని అంటే, గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య మద్యం పాలసీని తీసుకొచ్చింది. అంటే మద్యం వేరే వాళ్ళు తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే అమ్మడం అనమాట. డిస్టిలరీస్లో తయారైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మటం. సో ఈ మద్యం దుకాణాల్లో అమ్మటం అనేది మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి, పైగా ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కడా కూడా ఏ మద్యం దుకాణంలో కూడా క్యూఆర్ కోడ్లు కానీ, స్కానర్లు కానీ, లేకపోతే యూపీఐ పేమెంట్లు కానీ ఏం లేవు, ఓన్లీ క్యాష్ పేమెంటే. పైగా గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 మధ్య మద్యం దుకాణాల్లో, ప్రభుత్వం నడిపిన మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి తాగిన వాళ్లలో 33,000 మంది చనిపోయారని చెప్పేసి మనం విన్నాం. సో ఇవన్నీ వింటూ కూడా అంబటి మౌనిక ఇంకా వాళ్ళ తండ్రి మీద అనవసరంగా పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు, దొంగ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి అవి ఎంతవరకు నిజమై ఉంటది? అంబటి మౌనిక మాట్లాడే మాటల్లో హేతుబద్ధంగా ఉన్నాయా ఆవిడ మాటలు లేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇక్కడ రాజకేశరెడ్డి, ఈయనే డిస్టిలరీస్ అన్నింటినీ ఒక చోటికి చేర్చి వాళ్ళన్నింటినీ కూడా, అసలు ఆ మద్యం కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి ఈయనే, కింగ్ పిన్ ఈయనే అని చెప్పేసి తెలుస్తుంది. ఈయనకి ఇప్పటికీ బెయిల్ దొరకలేదు. మొన్న మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది, ఆయన రిలీఫ్ పొంది బయటకు వచ్చాడు. అంతకుముందు చూస్తే మిథున్ రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయనకే దిక్కులేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు నెంబర్ 2 పొజిషన్ రాజకీయంలో. చిత్తూరే కాదు, యావత్ రాయలసీమ మొత్తానికి కూడా సీఎం హోదాలో పనిచేసిన వ్యక్తి, అంటే అనధికార ముఖ్యమంత్రి రాయలసీమ మొత్తానికి. ఏపీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారని అందరూ అనుకుంటారు. కానీ రాయలసీమ మొత్తానికి అనధికార ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి రామచంద్రారెడ్డి కొడుకే దిక్కులేదు. ఇంకా మీ నాన్నెంత సిట్ విచారణలో తేలితే తీసుకెళ్లి లోపలేస్తారు, అది వేరే విషయం అనుకోండి. సో అయితే ఇప్పటికీ రాజకేశరెడ్డికి దీంట్లో బెయిల్ రాలేదు, ఆయనే లోపల పడి ఏడుస్తున్నాడు. సో ఇక చూసుకుంటే ఇప్పుడు అంబటి రాంబాబు మీద దాఖలవబోతున్న పీటీ వారెంట్ ఎలాంటిదంటే, రాజకేశరెడ్డి ఏర్పాటు చేయించిన డిస్టిలరీస్ ఉన్నాయి కదా, ఈ డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ గోడౌన్కి మద్యం బాటిల్స్ కేసులు పంపిస్తారు. ఒక్కో కేసుకి ఆటోల్లో తీసుకువెళ్ళినా, లేకపోతే టాటా ఏసీ వాహనాలు, లేకపోతే లారీలో, చిన్న ట్రక్ ఆటోలు, లారీ, చిన్న చిన్న ట్రక్ లారీలు ఉంటాయి కదా, వాటిల్లో తీసుకువెళ్ళినందుకు, అంటే డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి, డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ మద్యం గోడౌన్లకు తీసుకుని వెళ్ళినందుకు ఒక రేటు, అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ మద్యం గోడౌన్ల దగ్గర నుంచి ప్రభుత్వ మద్య దుకాణాలకు తీసుకువెళ్ళినందుకు ఇంకొక రేటు. సో మొత్తం మీద వీళ్ళు ఈ లాజిస్టిక్స్లో కూడా దోచేశారని చెప్పేసి టాకు. ఈ లాజిస్టిక్స్లో దోచుకునే విషయంలో అంబటి రాంబాబుకు కూడా ప్రమేయం ఉందట. సో సిట్టు విచారణలో ఇప్పుడు ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. అంబటి రాంబాబుకే కాదు, మజ్జి శ్రీనివాస్ అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ లాజిస్టిక్స్లో వాళ్ళు బినామీలను ఏర్పాటు చేసి వాళ్లే నడిపించారు ఈ లాజిస్టిక్స్ని అని చెప్పేసి బాగా ఇప్పుడు ఇంటర్నల్గా టాక్ నడుస్తుంది. దీని మీద ప్రభుత్వం, సిట్టు రెండు కూడా కాన్సన్ట్రేట్ చేశాయి. ఒకవేళ దాంట్లో గనక అంబటి రాంబాబు ప్రమేయం ఉంది అని తేలితే, ఇక ఇక్కడ బయట ఉండే అంబటి మౌనిక ప్రభుత్వాన్ని
ప్రభుత్వంలోని నాయకుల్ని ఎంతగా రెచ్చగొడితే వాళ్ళు ఇంకా అంత రెచ్చిపోయి ఇంకేమేమి ఉన్నాయా లూప్ హోల్స్ అని వెతికి మరీ అంబటి రాంబాబుని లోపలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే అంబటి రాంబాబు కూడా నువ్వు ఆపు తల్లే, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి బ్రతిల్లాడుతున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. సో మరి అంబటి రాంబాబు ఈ లాజిస్టిక్స్ ద్వారా అంటే మద్యం కుంభకోణంలో ఆయన కూడా పాత్రధారుడు అయ్యే ఉంటాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇదంతా ట్రాష్ కేవలం పుకార్లు అయి ఉంటాయిలే అనుకుంటున్నారా? ఒకవేళ ఈ మద్యం లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అంబటి రాంబాబు ప్రమేయం ఉంటే ఆయన ఎప్పటికి బయటికి రావచ్చు. ఇప్పుడు ఈ సత్తెనపల్లిలోని లాటరీ విషయం 5 కోట్ల స్కామ్లోనే ఫిబ్రవరి 26వ తారీఖు వరకు లోపలున్నాడంటే మరి ఈ మద్యం స్కామ్లో కూడా లోపలికి వెళ్ళాడంటే ఇక అది ఎన్నాళ్ళు పడుతుంది ఏంటి అనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే హాఫ్ సెంచరీకి రీచ్ అవుతాడా, జైల్లోనే రిమాండ్ ఖైదీగా 50 రోజులు పూర్తి చేసుకుంటాడా, లేకపోతే సెంచరీ కొట్టి 100 రోజులు పూర్తి చేసుకుంటాడా, ఎప్పటికి బయటకు వస్తాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.